అహజ్యా రాజు ప్రమాదం మరియు విగ్రహారాధన ఆహాబు మరణం తరువాత అతని కుమారుడైన అహజ్యా రాజు మేడగది కిటికీ నుండి కింద పడి తీవ్రంగా గాయపడతాడు. తన ఆరోగ్యం గురించి నిజమైన దేవుణ్ణి అడగకుండా ఫిలిస్తీయుల దేవతయైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతాడు. దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహారాధనను ఆశ్రయించడమే అహజ్యా నాశనానికి ప్రధాన కారణమవుతుంది. ఏలియా ప్రవక్త హెచ్చరిక దేవుని ఆదేశంతో ఏలియా రాజదూతలను దారిలోనే అడ్డుకుని తీవ్రంగా నిలదీస్తాడు. ఇశ్రాయేలులో దేవుడు లేడనే కదా మీరు అన్యదేవత వద్దకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తాడు. ఈ విశ్వాసఘాతుకం వల్ల అహజ్యా రాజు మంచం దిగకుండా నిశ్చయంగా మరణిస్తాడని ఏలియా ప్రకటిస్తాడు. ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని ఏలియాను బంధించడానికి రాజు వరుసగా 50 మంది సైనికుల చొప్పున అధికారులను పంపుతాడు. గర్వంతో వచ్చిన మొదటి ఇద్దరు సైన్యాధ్యక్షులను, వారి సైన్యాన్ని ఆకాశం నుండి వచ్చిన దైవిక అగ్ని దహించివేస్తుంది. మూడవ సైన్యాధ్యక్షుడు వినయంతో మోకరిల్లి ప్రాణభిక్ష వేడగా దేవుని మాట ప్రకారం ఏలియా అతనితో వెళ్తాడు. దైవ తీర్పు అమలు ఏలియా నేరుగా అహజ్యా రాజు వద్దకు వెళ్ళి దేవుడు చెప్పిన మరణ తీర్పును స్వయంగా ప్రకటిస్తాడు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారమే అహజ్యా రాజు సంతానం లేకుండానే మరణిస్తాడు. అహజ్యాకు కుమారులు లేకపోవడంతో అతని సోదరుడైన యెహోరాము ఇశ్రాయేలుకు తదుపరి రాజవుతాడు. ఇది దేవుని వాక్యం నుండి వచ్చిన నిజమైన చరిత్ర. దేవుణ్ణి విడిచి విగ్రహాలను ఆశ్రయించడం ఎల్లప్పుడూ నాశనానికి దారితీస్తుంది.